దాన్ని ఏ విధంగా అన్యాయం జరగద్దన్న ఒక ఉద్దేశంతో నిన్న పెద్ద ఎత్తున కూడా దాన్ని లాంచ్ చేయడం, భూభారతిని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణం ఏంటిదంటే ఎవరికి ఏమున్నా కూడా అది ఒక మంచిగా దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీకున్న భూమి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నీ రెక్టిఫై చేయడానికే ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ పోతుండే, కానీ నిన్న ముఖ్యమంత్రి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమని చెప్పారు. డైరెక్ట్ కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు కూడా పెట్టాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఇది మొత్తానికైతే మరి ఇక శంషాబాద్ నోవాటెల్ హోటళ్ళ మరి ఇక షెడ్డో పాటో కొట్టంత పండగ లేక మరి ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మరి ఇక గుంపు కట్టుకోరు, ఈడ షెడ్డో పాటో మరి గుసగుస పెట్టుకుంటారట. ఇక మరి అలా ఏం మాట్లాడుకుంటారో ఏం కథ అని మొత్తానికైతే నేను తోటి మరి ఎంపీ అనిల్ కుమార్ ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకున్నారు. ఇంకా కూడా